అయితే మనిషి యొక్క దేహం ఒక గుడారము దేనికయ్యా అంటే ఆత్మకు. ఏ ఆత్మ అయితే దేవుడు పెట్టిన ఆత్మకు ఇది గుడారంగా ఉన్నది. అయితే మన దేహము నివసించేదాన్ని మనం గుడారం అంటున్నాము. మన దేహంలో ఆత్మ నివసిస్తుంది కాబట్టి దీన్ని కూడా మనము గుడారంగా పెట్టి ఉన్నాము. అయితే ఈ గుడారము దేవుడు ప్రత్యక్ష గుడారం విడిచి ఈ గుడారంలోకి వచ్చాడు. ఏ గుడారం అయితే మానవుని శరీరం అనే గుడారంలోకి దిగాడు. మొదటి 3:16 ఏమని చెప్తుందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్తుంది. దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని చెప్తుంది. అంటే దేవునికి నివాస స్థలము నీవై ఉన్నావు. మనుష్యుడు అయిన నీవు దేవునికి నివాస స్థలంగా ఈ రోజు నివసిస్తూ ఉన్నావు. అయితే దేవుని యొక్క నివాస స్థలములో ఆయన మహిమ నివసిస్తూ ఉందా లేక ఆయన సన్నిధి విడిచిపోయి మలిన